హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ మా విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు టైటిల్లో కూడా అర్థమైపోతుంది. ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అసలు ఒకరోజు నా ఇంటి వంట అంటే నేనేం వంట పెట్టాను ఏంటి అనేది చూసేద్దామా? ఇంకెందుకు లేటు, మన కిచెన్లోకి అనేది దూరేద్దామండి. చూసారు కదా, గిన్నెలు ఉన్నాయి. నేనైతే ఎప్పుడు మధ్యలో గిన్నెలు కడుగుతూ ఉంటాను. ఈ రోజు అయితే ఫస్టే గిన్నెలు కడిగేస్తాను. ఎందుకంటే తర్వాత ఎలాంటి గిన్నెలు ఎక్కువ రావు కాబట్టి ముందే నేను గిన్నెలు కడిగేసుకుంటాను. ఒక్కోసారి ఏంటంటే మనం కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం ఉన్నాయి పొయ్యి మీద పెట్టేసి అలా గిన్నెలు కడుగుతానండి. ఫస్ట్ నేను కడగను, అలా నా పనిని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటా. ఇక్కడ దోశ పిండి అనేది మిక్సీ వేసుకుంటా. దోశ పిండి అయితే నేను వారానికి ఒకరోజు చక్కగా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. 90% అయితే మా ఇంట్లో దోశ పిండి ఉంటుంది. ఇడ్లీ పిండి అయితే 10% ఉంటుంది. ఇప్పుడైతే దోశ పిండి చక్కగా ఇలా మిక్సీ వేసి పక్కన పెట్టుకుంటే ఈరోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్కి యూజ్ చేయడానికి ఉపయోగపడేటట్టు నేను అలా వేసి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా సరే నేను ఈ విధంగానే వేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మేము ఇటలీలో ఉంటాము. ఇప్పుడైతే మాకు ఇటలీలో ఉంటే దోశ పిండి త్వరగా పొలవటం లేదండి, చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి ఈ విధంగా నేను మిక్సీ వేసేసి పెట్టుకుంటాను. ఇప్పుడు చూశారు కదా, వంకాయ తీసుకున్నాను, ఎండుమిరపకాయ తీసుకున్నాను, చింతపండు, జీలకర్ర. అసలు వీటితో నేనేం చేస్తున్నాను, ఎంత పెద్ద వంకాయ ఎండుమిరపకాయలు తీసుకొని నేనేం చేస్తున్నాను ఏంటి అనేది చూసేద్దాం. మీరు గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే కొంచెం నేను జీలకర్ర అయితే గిన్నెలో వేస్తున్నానండి. ఎక్కువ అయితే వేసే పని లేదు. ఈ కొంచెం అయితే జీలకర్ర నేను గిన్నెలో వేస్తున్నాను. చింతపండు అనేది ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ చింతపండు ఎప్పుడైనా సరే కొంచెం కడిగేసి నీళ్ళు పోసి పెట్టుకోండి. చింతపండులో ఇసుక అనేది ఉంటుంది. నాకు ఎందుకో తెలియదు, ఒక్కసారి మటుకు నాకు అలా కనిపించింది. కాబట్టి నేను మామూలుగానే కడుగుతూ ఉంటా. ఒకసారి నాకు అలా కనిపిస్తే ఇంకా అనుమానం అనేది ఏర్పడిద్ది కదా, కాబట్టి నేను ఎప్పుడు కడిగేసి పెట్టేసుకుంటా. ఇక్కడ గ్రిల్ పెట్టేశాను పొయ్యి మీద. వంకాయ చక్కగా పక్కన పెట్టుకున్నా. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇంకొక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఈరోజు మొత్తం నేను ఎన్ని రెసిపీస్ చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే ఒక పేపర్ తీసేసుకొని పేపర్ మీద కొంచెం ఆయిల్ వేసి అది వంకాయకి స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వంకాయకి ఫుల్గా ప్యాక్ వేస్తున్నాను అనుకోండి. ఆయిల్ ప్యాక్ వేస్తున్నా. వంకాయ మనం ఫేస్ ప్యాక్ ఎలా చేసుకుంటామో వంకాయకి కూడా ఆయిల్ ప్యాక్ వేస్తున్నా. అదేవిధంగా ఎండుమిరపకాయలకు కూడా ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు పొయ్యి అనేది వెలిగించేసుకోవాలి. ఇక్కడ టీకి రెడీ చేసుకుంటున్నాను. నేను చిన్న గిన్నె పెట్టేసానంటే టీ గిన్నె కదా, టీకి రెడీ చేసుకుంటున్నాను. బాగా తలనొప్పిగా ఉందండి, కాబట్టి ఈ లోపు చక్కగా టీ పెట్టేసుకుందాం అని చెప్పి టీ కూడా రెడీ చేస్తున్నాను. వంకాయ అనేది ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఒక్కసారి లోపల చెక్ చేసుకోండి, పురుగు ఏమన్నా ఉంటుందేమో. ఎందుకంటే వంకాయ మనం కాల్చాక పురుగు ఉంటే అంత బాగుంటుంది కదా, మీరు ముందే చెక్ చేసుకోండి. నాకైతే ఈ వంకాయల పురుగు అయితే ఏమీ లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ వంకాయలు నేను ఇట్లా వంకాయలు తెచ్చాకండి, ఇంతవరకు నాకు ఒక్క వంకాయలో కూడా ఇలాంటి లావు వంకాయలు ఒక్క పురుగు కూడా కనిపించలేదండి. 100% పురుగు ఉండదు. ఇప్పుడైతే స్లోగా ఇది వంకాయ అనేది దాదాపు నాకైతే 20 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడైతే నేను అల్లం కొట్టేసి కొంచెం నీళ్లు పోసి ఇక్కడ అల్లం వేసేసుకుంటున్నాను. టీ బాగా తలనొప్పిగా ఉందన్నాను కదా, అల్లము యాలక్కాయలు వేసేసి టీ పెట్టేసుకుంటాను. మీరైతే టీ ఎలా పెడతారు ఏంటి అని చెప్పేసి నేనైతే కనుక అర గ్లాసు నీళ్ళు పోసానండి. అర గ్లాసు పావు గ్లాసుకి అయ్యేదాకా మరిగించుకుంటాను టీ అయితే. ఆ తర్వాత నేను గ్లాసుకి సుమారు పాలు పోస్తానండి. నాకు గ్లాసున్నర అవుతాయి. నేను చిన్న గ్లాసుతో తాగుతా కాబట్టి ఆ గ్లాస్కి అయితే 2 గ్లాసెస్ వస్తాయి. ఇప్పుడు యాలక్కాయలు 2 కొట్టేసి దాంట్లో వేస్తున్నానండి. ఇవైతే బాగా మరగపెట్టేసుకుంటాను. ఈ మరిగేటప్పటికి మనకేంటంటే వంకాయ కాలుతుంది. మధ్య మధ్యలో ఎండుమిరపకాయలకు కూడా మనం ఆయిల్ ఫేస్ ప్యాక్ వేసుకున్నాం కదండి, ఆయిల్ ప్యాక్ వేసాం కదా, ఆయిల్ ప్యాక్ వేసింది కూడా కాల్చేసుకుందాం. కానీ ఎండుమిరపకాయలు నల్లగా కాల్చుకోండి, ఎందుకంటే అలా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ అందరికి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోట్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. రైస్ కూడా నేను చూపించాను కదా, అవి అయితే రైస్ కడిగి పెట్టుకున్నాను. ఈ వంకాయ అనేది స్లోగా ఇట్లా 2 చాకను గంట తీసుకొని స్లోగా తిప్పేసుకుంటూ ఉండాలి. లేదు 2 స్పూన్స్ అయినా తీసుకొని నీట్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఎండుమిరపకాయలు అయితే నేను ఇలా కాలుస్తున్నానండి. జాగ్రత్తగా కాల్చుకోండి, ఇలా మంట అనేది వస్తుంది. కూర ఉంటుంది కాబట్టి మీరు తలుపు తీసి మరీ కాల్చుకుంటే బెటర్ అండి.
నేనైతే బాగా నల్లగా కాలుస్తాను. ఇవి ఎప్పుడు కాల్చినా సరే బ్లాక్ కలర్లో కాలుస్తా. కానీ ఎక్కువ శాతం తొడియాలు ఉండేవి తీసుకుంటానండి. నేను ఈసారి ఏంటంటే ఇండియా నుంచి వస్తూనే తొడియాలు తీసేసి తెచ్చుకున్నానండి. ఎందుకంటే కొరియర్లో కొంచెం లగేజీ కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. తొడియాలు తీసి ఎండబెట్టేసుకొని తెచ్చుకుంటే మనకేంటంటే లగేజీ అనేది కాస్త ఎక్కువ వస్తుంది, ఎండుమిరపకాయలు అనేది అని చెప్పి నేను తొడియాలు తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా నేను రెండు చక్కగా కాల్చుకుంటూ ఉంటా. అన్నీ ఇట్లా రెండు కాడికి కాల్చేసుకొని చూసారు కదా. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నానండి. వంకాయ అయితే స్లోగానే కాల్చుకోండి. 20-25 నిమిషాలు, అరగంట దాకా పడుతుంది. ఇంచుమించుగా స్లోగా ఇట్లా కాల్చుకుంటూ ఉండండి. ఈ లోపు ఇంకో పొయ్యి మీద జీలకర్ర ఉంది కదా, మనం తీసుకున్నాక జీలకర్ర అనేది కాస్త ఎక్కువే తీసుకోవాలి. ఈ జీలకర్ర అనేది కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి. ఇట్లా నేను ప్యాన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే గనక మీరు ఇక్కడ కావాలి అంటే ధనియాలు, నువ్వులు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను అవేమి వేయనండి, నేను సింపుల్గా చేస్తాను. ఇంకా ఈ పచ్చి పులుసుకి కాంబినేషన్ పప్పు అండి, ముద్దపప్పు సూపర్ ఉంటుంది. కానీ నేనైతే ముద్దపప్పు చేయలేదు, ఇంతవరకే నేను చేసేసాను. సింపుల్గానే చేసేసుకోవాలి అని లాస్ట్లో ఒకటైతే నేను చూపిస్తాను. ఫ్రై చేసుకొని తింటాను. అందుకని మీరు లాస్ట్ దాకా హ్యాపీగా చూసేసేయండి. ఇవైతే బాగా స్లోగా పెట్టేసి నేను వేయించుకుంటున్నా. ఇక్కడ మీరు చక్కగా ధనియాలు, నువ్వులు కూడా కలిపి మీరు వేయించేసుకొని చక్కగా మిక్సీ వేసేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు, జీలకర్ర అయితే మిక్సీ వేస్తానండి. నోరు లేదు. ఆ రోజైతే మామూలుగా అయితే నూరుకుంటాను. ఎందుకు నోరు లేదంటే చెయ్యి అనేది బాగా నొప్పిగా ఉంది కాబట్టి నేను నూరలేదండి. ఇంకోటి ఏంటి అంటే నూరేటప్పుడు నాకు ఎండుమిరపకాయలు అనేది కూర ఎక్కువ వస్తుంది. దానివల్ల మళ్ళీ ఆయాసం ఉంది కాబట్టి కొంచెం ఊపిరాడదు కాబట్టి నేను ఈ విధంగా మిక్సీ వేసుకుంటా. మీలో ఎవరైనా సరే ఆయాసం ఉండి ఇబ్బంది పడేవాళ్ళు అయితే చక్కగా మిక్సీ వేసేసుకోండి. నూరేటప్పుడు ఆ కూర అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి నేనైతే అది చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే కనుక చపాతీ తీసుకున్నానండి. చపాతీ మీద ఇట్లా షుగర్ స్ప్రెడ్ చేసుకొని తినటం మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా చెప్పండి. నాకు చపాతీ ఉంటే కనుక షుగరో, కచ్చప్పో, మయోనైజ్ అట్లా ఏదో ఒకటి వేసేసుకొని తింటూ ఉంటాను. నాకు అలా ఇష్టం. మీలో ఎంతమంది ఇలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు? షుగర్ వేసుకొని తినేవాళ్ళు, మయోనైజ్ వేసుకొని తినేవాళ్ళు ఎవరున్నారు ఏంటనే చెప్పేసేయండి. ఇంకా నేను టీలో పాలు కూడా పోసాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా పాలు పోసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఇట్లా వడగట్టేసుకున్నా. నేను చక్కగా చిన్న గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉన్నా. మీలో ఎంతమందికి ఇలా చిన్న గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉంటాం, స్టీల్ గ్లాస్లో పోసుకొని తాగటం ఇష్టము అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది నేను కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. కాబట్టి అది కూడా రాసేసేయండి. ఇంక ఈ టీ అనేది కాసేపు తర్వాత తాగుతా. బాగా తలనొప్పిగా ఉంది కాబట్టి ఇలా టీ తాగితే ఏంటంటే తలనొప్పి తగ్గిద్ది. ఇంకోటి ఏంటంటే నాకున్న ఒక రోగం చెప్తానండి. 6 తర్వాత నాకు టీ తాగితే నైట్ నిద్ర పట్టదు. మీలో ఎవరికైనా అది ఉందా, అలవాటు ఉందా? 6 తర్వాత ఇలా టీ తాగితే నిద్ర పట్టకుండా, అంటే అచ్చం టీ ఆకులు అవి ఇవి వేస్తే కనుక తాగుతానండి. ఈ విధంగా టీ తాగితే అస్సలు నిద్ర పట్టదు. ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇట్లా నూరుకోవచ్చు అని అయితే చూపిస్తున్నా. జీలకర్ర అండి ఇది. నేనైతే అన్నీ కలిపి చక్కగా మిక్సీ వేసేసుకుంటున్నా. చూశారు కదా, నేను ఊరక చూపిస్తున్నా. అట్లా రోట్లో కూడా నూరుకోవచ్చు. కాకపోతే నాకున్న ప్రాబ్లం వల్ల నేను నూరటం లేదండి. కాబట్టి ఇక్కడైతే ఎండుమిరపకాయలు కూడా నేను వేస్తున్నాను. ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయండి. అదే కనుక మీరు నువ్వులు ఇంకా గసగస నువ్వులను ధనియాలు వేసుకునే వాళ్ళు ఉంటే అవి కూడా వేసుకోండి. నాకెందుకు అవి వీటిల్లో చేయను, పచ్చి పులుసులో నేను అవేమి వేయను కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చక్కగా ఇదైతే మిక్సీ వేసేసి పొడి చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఉప్పు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇక్కడే మీరు స్వీట్ తినే వాళ్ళు అయితే కనుక కొంచెం ఒక ముక్క బెల్లం కూడా వేసేసుకోండి మిక్సీ వేసేటప్పుడు. ఆ విధంగా కొంచెం బెల్లం కూడా వేస్తే కనుక బాగుంటుంది. నేనైతే బెల్లం కూడా వేయలేదు. ఎందుకంటే ఈ వంకాయ అంత నాకు బెల్లం అంత నచ్చదండి. ఈ వంకాయ పచ్చి పులుసుకి, మామూలు పచ్చి పులుసుకి అయితే బెల్లం వేస్తాను. ఇవన్నీ చక్కగా మనం ఒక గిన్నెకి అనేది తీసేసుకొని ఇంకా అన్నీ కలిపేసుకోవాలి. ఇంకొకటి అయితే ఇక్కడ టిప్ చెప్దాం అనుకున్నా. ఎలాంటి పుల్లటి వస్తువులైనా సరే స్టీల్ గిన్నెలో, తెల్ల గిన్నెలో ఉంచకండి. మీరు ఎమ్మటే ప్లాస్టిక్ గిన్నెలోకి మార్చుకోండి. లేదు అంటే అద్దపు గిన్నెలోకి కూడా మార్చుకోండి. ఎందుకంటే ఆ రెండిటిలోకి మార్చుకోవడం వల్ల మనకి గిన్నెల తుప్పులాగా పట్టకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే మార్చుకోండి. ఇక్కడైతే ఫస్ట్ తొడియం తీసేసి చక్కగా వంకాయ పైన తోలు తీసేస్తున్నాం. మీకు టైం ఎక్కువ లేదు, త్వరగా వంకాయతో ఇట్లా పై స్కిన్ తీసేయాలనుకున్నప్పుడు మీరు ఫ్రై చేయగానే ఎమ్మటే చల్లటి నీళ్ళల్లో వేసేసి తీసుకోవచ్చు. కానీ ఆ చల్లటి నీళ్ళల్లో వేయటం వల్ల టేస్ట్ అనేది కొంచెం మారుతుందండి. ఈ విధంగా మనం స్లోగా చల్లార్చుకొని ఇలా చేసేసుకుంటే బెటర్.
ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక్కసారి బాగా చేత్తో కలుపుకొని, నేను చెప్పాను కదా ఇందాక బెల్లం కూడా వేస్తే గనక ఇవన్నీ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఒకవేళ లేదు అంటే ఇందాక నేను చిన్నది అది చూపించాను కదా రోలు, అలా మీరు దాంతో రాయితో కూడా అలా దంచేసుకున్నట్టు చేసేసుకోవచ్చు, లేదు పప్పు గుత్తితో కూడా నలిపేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు అనేది పులుసు తీసేసుకొని నేను పోసేసుకుంటున్నా, చూసారు కదా. ఫస్ట్ ఒకసారి చిక్కటి పులుసు అయితే వేసేసుకున్నాం, మళ్ళీ కొంచెం నీళ్ళతో పోసేసుకుంటే మనకి ఎంతవరకు పలుసగా కావాలో అంతవరకు పోసేసుకుంటూ ఉండండి. అలాగే మీరైతే కనుక నువ్వులు ధనియాలు వేసుకుంటే చిక్కదనం అనేది వస్తుంది, వాటర్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది. మీరు నార్మల్గా ఉల్లిపాయలు తినని వాళ్ళైతే ఇంతవరకు చేసేసుకోవచ్చు. మాకైతే పచ్చి ఉల్లిపాయలు ఉంటే ఇష్టము, కొంతమందికి ఏంటంటే పచ్చి ఉల్లిపాయలు ఇష్టపడరు, కాబట్టి వాళ్ళైతే ఈ ప్రాసెస్తో ఆపేసేయండి. ఇంతవరకు చేసేసుకొని హ్యాపీగా మీరు పప్పుతోనో సైడ్ పొటాటో ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. పొటాటో పచ్చి ముక్కలు చేస్తూ ఉంటాం కదా, అది పెట్టుకుని తిన్నా బాగుంటుంది ఆ కాంబినేషన్లో. మీరు అలా ట్రై చేయండి. మేమైతే కనుక ఉల్లిపాయలు నాకు పచ్చి అయితే చాలా ఇష్టం. ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి, వీక్లీ మినిమం 3 ఆనియన్స్ అయితే మనం పచ్చి తినగలిగితే కనుక ఏదో ఒక రూపంలో హెల్త్కి చాలా మంచిదంటండి. ఇదైతే కనుక మీరు ఎవరైనా సరే ఎక్కడన్నా వినుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చాలామంది దగ్గర నుంచి ఇది విన్నాను, కాబట్టి నేను వీక్లీ 3 ఉల్లిపాయలు అయితే పచ్చి తినడానికి ట్రై చేస్తున్నానండి. ఇక్కడ 3 ఉల్లిపాయలు నేను తీసుకున్నా కదా, 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, ఇప్పుడు నేను ఇది పచ్చి పులుసు అనేది ఎట్లా కలుపుతున్నాను నేను చెప్పాను కదా, స్టీల్ గిన్నెలో అయితే నేను ఉంచనండి, ఎమ్మటే నేను గిన్నె అయితే మారుస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోండి. నాకు ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి, నేను చెప్పాను కదా పచ్చి ఉల్లిపాయలు ఏదో ఒక రూపంలో తింటాను అని చెప్పి ఈ విధంగా తింటాను కాబట్టి ఇలా తింటాను. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, టేస్ట్ కూడా ఉప్పు కారం ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా ఉందండి, ఇంకా చెప్పే పని లేదు, సూపర్ టేస్ట్ అయితే ఉంది. నాకైతే చిక్కగానే ఉంది, మీరు కావాలి అన్నప్పుడు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. నాకైతే ఈ చిక్కదనం అయితే చాలండి. నాకైతే ఇవి 2 డేస్ వచ్చినాయి హ్యాపీగా, రెండో రోజుకున్నా సరే అదే టేస్ట్తో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, ఫేస్బుక్ ఐడి ఉంది, విజయరాణికే అని ఉంది. అక్కడైతే మెసేజెస్ చేయండి. కాల్స్ చేస్తే మటుకు నేను వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడైతే దీనికి పోపు అనేది వేసేసుకుంటాను. ఇక్కడ మీరు పోపు వద్దు అన్నప్పుడు అంతవరకు ఆపేసేయచ్చు, ఇంకా ఏం అవసరం అలాగే తినేసేయచ్చు. మీరు పోపు కావాలి అంటే ఇది ఒక్కటే యాడ్ చేసుకోవచ్చు, పోపులో కూడా ఏమీ వేయవండి. మనం వేసేది ఆవాలు ఇంగువ 2 వేసి పోపు వేసేసుకోండి, లేదంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. నేను చెప్పాను కదా కారం మీరు తగ్గిందా సరిపోయిందా చూసుకోమని. ఒకవేళ కారం తక్కువ అయి ఉంటే కనుక ఈ పోపులో ఇంకొక ఎండుమిరపకాయ యాడ్ చేసుకుంటే, చిన్న ముక్కలు చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ కారం అక్కడే సరిపోతే ఇక్కడ ఎండుమిరపకాయ వేసే పని లేదు. ఇంకా మీ అందరండి నాకు ఇన్స్టాలో వాటిల్లో అయితే ఓన్లీ మెసేజెస్ చేయండి, కాల్ అయితే చేయకండి. నాకు అక్కడ పెట్టండి, మీతో మాట్లాడాలి, నేను కాల్ చేస్తానంటే అప్పుడే యాక్సెప్ట్ చేస్తానండి. డైరెక్ట్ కాల్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తున్నా ఏమనుకోకండి. ఇక్కడైతే నేను పోపులో ఏమేసాను ఏమి వేయలేదు, ఆవాలు వేసాను, ఇంగువ వేసాను, కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఇక్కడైతే కనుక పసుపు ఏంటంటే మనం ఎక్కడ యాడ్ చేయలేదు, పసుపు వేస్తేనే బాగుంటుంది, పచ్చి వాసన అనేది ఇక్కడ పోతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడ పసుపు కూడా వేసేసుకోవచ్చు, పోపులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను చూసారు కదా నేను తాలింపులోనే పసుపు వేశాను. ఎందుకు అంటే ఇందాక అన్నీ మనం పచ్చియే వాడామండి. పసుపు నాకెందుకో ఒక రకమైన పచ్చి వాసన వస్తుంది అనే అనుమానం అనేది ఉంటుంది, కాబట్టి నేను ఎప్పుడు ఇట్లా తాలింపులో ఏ కూరలకు వేసినా సరే కుక్ అయ్యేటట్టు చూసుకుంటాను పసుపు. కాబట్టి ఇక్కడ నేను తాలింపులో పసుపు వేసేసాను. ఇప్పుడు అయితే పొయ్యి కట్టేసి చక్కగా దీంట్లో వేసేసుకొని ఇంక మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగే చేస్తారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే నాన్ వెజ్ అనేది ఒకటి చూపిస్తున్నాను, ఇదండి. ఇవైతే చక్కగా వేయించేసుకొని మేము పచ్చి పులుసు ఈ చికెన్తో మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కొంచెం ఆయిల్ వేసేసి ఆ ప్యాన్ మీద ఫ్రై చేస్తాను. అదైతే వీడియో చూపించడం లేదు, ఈరోజు ఓన్లీ వెజ్లోనే చూపిద్దాం అనుకుంటున్నాను. నాన్ వెజ్ అయితే కుకింగ్ చేయలేదు, అది ఊరక చూపిస్తున్నాను. కాబట్టి ఇదైతే ఊర చూసారని అయితే అనుకుంటున్నాను. హ్యాపీగా ఈ విధంగా పచ్చి పులుసు చేసుకుని ఎంజాయ్ చేయండి. మొత్తం మీకు వీటిల్లో ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి మొత్తం వీడియో మొత్తం మీద అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు, చక్కగా మీ ఫీడ్బ్యాక్ నాకు అందించేసేయండి. ఇప్పుడైతే నేను పొయ్యి మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇలా క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోయింది, మళ్ళీ రేపు మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటాం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.